నమస్తే, వెల్కమ్ టు సస్సి టీవీ. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు తీపి కబురు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్నారు యార్లగడ్డ. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఈ పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఫ్రీ బస్సు వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే పనిలో ఉంది అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మరో పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముహూర్తంతో సహా చెప్పేశారు. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధి విధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం అంటూ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన కీలక హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైంది. ఈ పథకంపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు పంపింది. ఈ మేరకు అక్కడ పథకం అమలుపై ఆరా తీశారు. ఈ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ, కర్ణాటకల విధానమే ఇక్కడ అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 రూపాయల కోట్ల వరకు భారం పడుతుంది అని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి, ఏ సర్వీసులకు వర్తింప చేయాలి అనే అంశంపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేస్తారా అన్నది చూడాలి. ఏపీలో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాలలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అన్నది కూడా చూడాలి. ఇక రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా అనే అంశాలను కూడా క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుంది అని భావిస్తున్నారు అధికారులు. దీనికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనుగోలు చేయడంతో పాటు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. సరిపడా బస్సులు సిద్ధమయ్యాక, అన్ని సమకూరిన తరువాత ఈ పథకం అమలు చేస్తే బాగుంటుంది అని భావించిందట. సౌకర్యాలు లేకుండా చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతోనే ప్రభుత్వం అమలుపై కొంత ఆలస్యం చేసింది అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సంక్రాంతి నుంచి అమలు చేస్తారు అని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.